హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటకాలు. ఈరోజు నేను మీకు చాలా హెల్తీగా చాలా క్విక్గా చేసుకునే ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. అదే చోలే పన్నీర్ చాట్. ఇందులో మనం శనగలు కానీ ఉడకపెట్టి రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో ఈ చాట్ని రెడీ చేసి సర్వ్ చేయొచ్చు. చాట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ పన్నీర్, శనగలు అన్నీ యూస్ చేసి ఇంత హెల్తీగా చేస్తుంటే ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. దీన్ని ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా డిన్నర్ టైంలో ఎప్పుడైనా సింపుల్గా ఫినిష్ చేద్దాం అనుకున్నప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చోలే పన్నీర్ చాట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అంతా వేడైన తర్వాత బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. చాట్ ఇన్స్టెంట్గా మనం అసలు కుక్ చేయకుండా కూడా రెడీ చేసుకుంటాం కదా, కానీ శనగలు, పన్నీర్ ఉన్నాయి కాబట్టి లైట్గా ఆనియన్స్ ఫ్రై చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయినాక స్పైసెస్ వరుసగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా అన్నీ వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ 1 నిమిషం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉడకపెట్టుకున్నటువంటి శనగల్ని తీసుకోవాలి. శనగలు దీనిలో వేసేసుకొని 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ మసాలాలన్నీ శనగలకి బాగా పట్టేలాగా 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు. ఆ తర్వాత 1 కప్పు పన్నీర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వేసాక కూడా బాగా కలపాలి. ముందు వేసిన స్పైసెస్ అన్నీ పన్నీర్కి, చోలేకి బాగా పడతాయి. ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేస్తే చాలు. తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకుంటే చాలు. అవి కూడా వేసి బాగా కలిపేసేయాలి. మనం ఎక్కువ కుక్ చేయం కదా, చాట్ అంటే ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఎక్కువ కుక్ చేయకుండా జస్ట్ ఒక 1 మినిట్ అన్ని మసాలాలన్నీ పట్టేలాగా టాస్ చేస్తే చాలు. తర్వాత 1 కప్పు ఫైన్గా చాప్ చేసుకున్న టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. టమాటా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మీరు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపెట్టేసేస్తే అయిపోతుంది. చూసారు కదా, ఎంత క్విక్గా అంటే అంత క్విక్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ కుక్ టైం ఉండదు కాబట్టి చాలా తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న చాట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి దీన్ని గార్నిషింగ్ కోసం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ని యాడ్ చేసుకోవాలి. సన్నకారపూసను మనం యాడ్ చేస్తాం కదా చాట్ రెసిపీస్లో, అలాగే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే పన్నీర్ చాట్ చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదా. దీని టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.